లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ, మన ఇండియన్ కంపెనీ అటువంటి వెస్టేజ్ గురించి జాయిన్ అవ్వమన్నప్పుడు, లేదంటే ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ గురించి మనం చెప్పినప్పుడు ఎంతో కొంత నెగిటివ్ అనేది మన మైండ్లో ఉంటుంది. అంటే ముందు ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పగానే ఇదొక ఫ్రాడు, ఇది మన వల్ల కాదు, మనం 10 మందికి చెప్పలేము, ఇది డబ్బులు కట్టించేది, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎంతో కొంత నెగిటివిటీ అనేది మనకు ఉంటుంది. కానీ మై డియర్ లీడర్స్, మనం కనుక కరెక్ట్గా ఆలోచిస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పొందింది. 2016 సంవత్సరంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ పాస్ చేసింది. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ లీగల్గా చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేవు, ఇది ఒక మంచి బిజినెస్ అని సెంట్రల్ గవర్నమెంటే ధృవీకరించింది. తర్వాత దీని కంప్లీట్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆథరైజ్ అయినటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ మై డియర్ లీడర్స్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు ఈ యొక్క వెస్టేజ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ బిజినెస్ ప్లాన్స్ కాదు చెప్పినప్పుడు కొంత కాదు, మన వల్ల కాదు అన్నటువంటి నెగిటివిటీ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మై డియర్ లీడర్స్, ఈ బిజినెస్లో నువ్వు నష్టపోయేది ఏమైనా ఉందా? నువ్వు కట్టేది ఏమైనా ఉందా? కట్టించేది ఏమైనా ఉందా? నువ్వు మునిగేది ఏమైనా ఉందా? ఎవరినైనా మునిగించేది ఏమైనా ఉందా? అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు ఇక్కడ. ఇందులో ఈ వెస్టేజ్ బిజినెస్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, చాలా హెల్తీకరమైనటువంటి ఎంతో క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. అవి మనం యూజ్ చేసుకుంటాం. అంటే మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్సే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటాం. తద్వారా మనకి మంచి హెల్త్ వస్తుంది. దాని ద్వారా కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది సింపుల్. దేనికో పెద్ద లాజిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏది కూడా మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనం ఇంట్లో వాడుకునే ఒక ప్రోడక్ట్ మనం తెచ్చుకొని వాడుకుంటున్నాం. అంతేగాని బయట కంపెనీస్ లాగా ఒక 10,000 కట్టండి, 15,000 కట్టండి, లేదంటే కొంత బైక్ ఇస్తాము, ముక్కు పుటుకులు ఇస్తాము, సూట్ కేసులు ఇస్తాము, ఇలాంటి రకరకాల కంపెనీస్ ఉన్నాయి మైండ్. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మన ఇంటి ఖర్చు నుండే, ఎటువంటి అదనపు ఖర్చు కూడా మనం పెట్టట్లేదు. మరి అలాంటి మనం ఇంటి ఖర్చు పెట్టే ఖర్చుతోటే మనం ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం వాడటంలో తప్పేమైనా ఉందంటారా? ఇందులో మీకు ఎక్కడైనా ఫ్రాడ్ కనిపించిందా? అది నెక్స్ట్ పాయింట్. తర్వాత పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న పనులన్నీ కూడా ఉదయం వెళ్తాం, సాయంత్రం వస్తాం. మన పని కావచ్చు, ఆఫీస్ జాబ్స్ కావచ్చు, వాటెవర్ మీరు ఏవైతే వర్క్ చేస్తున్నారో అది జాబ్ కావచ్చు, మీదే పని కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఎంప్లాయీస్ అయితే జాబ్స్ కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరం కూడా మనందరం ఈరోజు బిజినెస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ బిజినెస్ ఈ యొక్క వర్క్ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది రోజుకు మనం 8 నుంచి 10 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే మనం కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనం కష్టపడి ఆ నెల రోజులకు మనం డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మన ఖర్చులను చూసుకున్నట్లయితే అవి ఒక రాకెట్ లాగా దూసుకెళ్తూ ఉన్నాయి. కానీ మన ఇన్కమ్స్ మాత్రం డౌన్లోనే ఉంటున్నాయి. ఈ ఖర్చులు నెలకి సంవత్సరం పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక సింగిల్ పర్సన్గా మనం చేసే పని నుంచి వచ్చే డబ్బులు మనకు సరిపోతాయా? స్కూల్ ఫీజులు కావచ్చు, రోజు కట్టే కరెంట్ బిల్స్ కావచ్చు, నెల కట్టే కరెంట్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా రోజు వచ్చే సడన్ ఖర్చులు కావచ్చు, రకరకాలు అటువంటి ఖర్చులకి ఈరోజు మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మనం సర్వైవ్ కాలేకపోతున్నాం. కాబట్టి మనం ఒక్కరం కష్టపడితేనే మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి కాదు. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుందంటే, మనం ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని నెట్వర్క్తో మనం పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం సింగిల్గా రోజుకి 8 గంటలు మాత్రమే కష్టపడతాం. అదే ఒక నెట్వర్క్ని ఫామ్ చేసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెట్వర్క్లో 10 మంది 20 మంది అన్నప్పుడు నువ్వు రోజుకి కనుక కష్టపడితే 8 గంటలే, ఆ నెట్వర్క్లో ఉన్న పీపుల్స్ అందరూ కష్టపడితే అన్ని ఇంటూ 8 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, 10 ఇంటూ 8 గంటలు అంటే 80 గంటలు మనం కష్టపడుతున్నట్టు. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని మనం చేస్తున్నప్పుడు అది మల్టిపుల్గా అవర్స్ మనం పనిచేస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క నెట్వర్క్లు బిల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళ నెట్వర్క్లు పెరిగాయి. వాళ్ళ యొక్క నెట్వర్క్లు పెరగడం వల్ల వాళ్ళ నెట్వర్క్లు పెరిగాయని మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే, మన యొక్క క్వాలిటీ కలిగిన ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క దానివల్ల వచ్చే ఆరోగ్యాన్ని మనం 10 మందికి షేర్ చేయడం వల్ల ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. తద్వారా వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, తద్వారా ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా డబ్బులు కట్టడం కానీ, కట్టించడం కానీ, అడిషనల్గా మోసపోవడం కానీ, వేరే వాళ్ళు మోసపోవడం ఎక్కడా కూడా లేదు.
ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ అద్భుతమైనటువంటి మొబైల్ యాప్ ఉంటుంది. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నువ్వు ఏం పర్చేస్ చేసావు అంతా కూడా మనకి చూస్తాం. బయట చాలా కంపెనీస్ చూస్తున్నాం, ఏమీ ఉండదు దానికి ట్రాన్స్పరెంట్గా. ఏదో 10,000 కట్టి 20,000 కట్టని చాలా జనాల్ని మోసపూరితంగా చేసేసి వాళ్ళ కష్టాల నష్టాలలోకి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఎంచుకున్నటువంటి ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ చాలా గొప్పది మై డియర్ లీడర్స్. 2030 సంవత్సరం కల్లా ఒక అద్భుతమైనటువంటి బిజినెస్గా ఎదగబోతుంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నందుకు మనందరం కూడా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఎవరికైతే చిన్న చిన్న నెగిటివిటీస్ ఉన్నాయో ఒకసారి క్లారిటీ తీసుకుని ఈ బిజినెస్లో చేస్తున్నాడు, అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఒకటే మై డియర్ లీడర్స్, మనకంటూ చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఈరోజు మనం చేసే పనులతోటి మనకున్న డ్రీమ్స్, ఒక కార్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, లేదా ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళాలన్నా, ఇలాంటి ప్రతి మనిషికి కూడా ఈ డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా మనం చేసే పనుల్లో మనం ఫుల్ఫిల్ చేసుకోగలమా, మనం సాధించగలమా? మీరు ఎవరైనా సరే నేను చేసే పనులు చేసుకుంటానంటే మీకు ఈ బిజినెస్ అవసరం లేదు. ఓపెన్గా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే మనందరం కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. కాబట్టి మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి. కానీ మనం చేసే పనిలో వచ్చే ఇన్కమ్ తోటి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి మనందరం కూడా దీని గురించి అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ని అర్థం చేసుకొని పట్టుకుంటే ఒక స్కూల్ ఆయమ్మ, 2వ తరగతి స్కూల్ ఆయమ్మ ఈరోజు నెలకు 5 లక్షలు తీసుకుంటుందంటే ఒకసారి మనందరం ఆలోచించాలి. అంటే చూడండి, అంటే ఈ బిజినెస్కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి చదువుతో సంబంధం లేదు, ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా లేకుండా కేవలం నువ్వు వాడుకో, ప్రొడక్ట్ వాడుకో, నీకు హెల్త్ తీసుకో, 10 మందికి షేర్ చేసే తద్వారా నువ్వు కొంత ఇన్కమ్ పొందుతున్నావు అంటే చూడండి మై లీడర్స్, ఎందుకన్నా గొప్ప అవకాశం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకొని ఈ యొక్క అద్భుతమైన వెస్టేజ్ బిజినెస్ పట్టుకున్నారు. దాన్ని గట్టిగా పట్టుకొని చిన్న చిన్న రిజెక్ట్స్ వస్తాయి. దీని యొక్క ఫుల్ క్లారిటీ తీసుకుని ముందుకెళ్తే మనం అద్భుతంగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న కథ చెప్తాను. ఏం లేదు, ఒక పర్సను ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళేసి, ఆ గురువుగారికి చాలా మహిమలు, శక్తులు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి, గురువుగారు మీరు పెద్దవాళ్ళు, నా చేతిలో ఒక చిన్న పక్షి ఉంది, ఇప్పుడు ఈ పక్షి చనిపోతుందా బ్రతుకుతుందా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ యొక్క గురువుగారు ఏమన్నారంటే, చూడు బాబు, నీ చేతిలో ఉన్నటువంటి పక్షి అది బ్రతుకుతుందా చనిపోతుందా అనేది నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోతుంది అని చెప్తే నువ్వు దాన్ని అలా వదిలేస్తావు, అది వెళ్ళిపోతుంది. అది బ్రతుకుతుందంటే నువ్వు అలా అన్నేస్తావు, ఆ పక్షి చనిపోతుంది. సో ఇది కంప్లీట్గా నీ చేతుల్లోనే ఉంది అని ఆ గురువుగారు చెప్పడంతో ఇది ఒక చిన్న కథ అయినప్పటికీ మై డియర్ లీడర్స్, దీని నుంచి మనం నేర్చుకోవాలి. అంటే ఈ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ మన చేతుల్లోకి వచ్చింది. అక్కడ ఆ చేతిలో పక్షి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వచ్చింది. దాన్ని నువ్వు ఏ విధంగా మలుచుకుంటున్నావు, నీ యొక్క అద్భుతమైన లైఫ్ని ఏ విధంగా చేసుకుంటున్నావు అనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన బిజినెస్ని ఇంకొంచెం బాగా క్లారిటీగా తీసుకుని మనం ముందుకు వెళ్ళి మన లైఫ్స్ని, దాంతోపాటు మన 3 జనరేషన్స్ ఇన్కమ్ని మనం తీసుకొని మన యొక్క 3 తరాలు అద్భుతమైనటువంటి ఇదిగా ఉండే అవకాశం ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్లో ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. 1 year 1 lakh.